ఈ కథ వింటే మీరు సూర్యుడికి తప్పక నమస్కరిస్తారు. ఒకప్పుడు కశ్యప మహర్షి భార్య అతిథిదేవి తన కుమారుడైన సూర్యుడు కష్టాల్లో ఉండడాన్ని చూసి బాగా బాధపడింది. ఆమె సూర్యభగవానుడి మహిమ పెరగాలని, ప్రపంచానికి వెలుగు పంచాలని కోరుతూ మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున ఉపవాసం చేసి భక్తితో పూజ చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు ఆ రోజున తన రథంపై 7 గుర్రాలతో ఆకాశంలో ప్రకాశిస్తూ సంచరించాడు. అప్పటి నుంచి ఆ పవిత్ర రోజునే రథసప్తమిగా పిలవడం ప్రారంభమైంది. ఈ రోజున సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే రథసప్తమి రోజున సూర్య నమస్కారం, దానం, స్నానం చేయడం అత్యంత శుభకరం. ఇది రథసప్తమి వెనుక ఉన్న నిజమైన కథ. జై సూర్యనారాయణ. ఇలాంటి పవిత్ర కథల కోసం వీడియోను లైక్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.